అందరికీ నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కార్తీకం పరమ పవిత్రమైన మాసం. కార్తీకం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సకల దేవి దేవతామూర్తులకు కూడా ఎంతో ప్రీతికరమైన మాసం. కార్తీకంలో పరమేశ్వరునికే కాదు, పరాశక్తిని కొలిచినా కూడా సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. మరి ఈ కార్తీక మాసంలో ప్రదోషకాల వేళలో పరమశివునికి దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमः. అన్ని సంప్రదాయాలు బాగా పండించడానికి అనువైన కాలం కార్తీక మాసం. శివభక్తులైన, విష్ణు భక్తులైన, అమ్మ భక్తులైన, సూర్యభక్తులైన, సుబ్రహ్మణ్య, గణపతి ఇత్యాది దేవతా భక్తులైనప్పటికీ కూడా వాళ్ళ సాధనలు పండించుకోవడానికి అనువైన కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసానికి ధర్మశాస్త్రంలో దీక్షామాసం అని పేరు పెట్టారు. అంటే ఏ దీక్షనైనా స్వీకరించడానికి అనువైన మాసం కార్తీక మాసం. భగవంతుడిని ఎప్పుడూ తలంచుకుంటే మంచిది కదండి. కార్తీక మాసంలోనే ఎందుకు తలంచుకోవాలి అంటే దేశ కాల ఈ రెండింటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ చోటైనా భగవంతుడిని ధ్యానించవచ్చు, కానీ క్షేత్రాల్లో ధ్యానిస్తే ఒక శక్తి ఉంటుంది. ఏ సమయంలోనైనా భగవంతుడిని ధ్యానించవచ్చు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పవిత్ర కాలాల్లో ధ్యానిస్తే సాధన బలవత్తరమవుతుంది. అందుకు పంటకు వర్షాకాలం ఎలాంటిదో సాధనకు కూడా కొన్ని ప్రత్యేక మాసాలు, కొన్ని ప్రత్యేక తిథులు, నక్షత్రాలు ఉంటాయి. వాటిలో శక్తి ఉందని దర్శించాలంటే దానికో తపశ్శక్తి ఉండాలి. అలాంటి తపశ్శక్తి కలిగిన మహర్షులు, అలాగే కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చేటువంటి ఈ మాసం సాధనలకు అనువైన మాసమని నిర్ణయించారు. జై గౌరీ మాతాకి జై, జై మహాలక్ష్మీ మాతాకి జై, జ్ఞాన సరస్వతీ మాతాకి జై. అమ్మ తల్లులంతా కార్తీక మాసం శుక్రవారం పరమ పవిత్రంగా విశేషంగా సుమంగళి పూజను మనం చేసుకొనబోతున్నాం. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం ఓం శ్రీం దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య सर्वोपकारकराय दयार्द्रचित्ता श्रीं ओम
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तुते। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री सुमंगली सहित महागौरी देवतायै नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। जय महागौरी माता की जय। जय महागौरी माता की जय। ఈ వేదిక చూస్తుంటే సాక్షాత్తు కైలాసం దివి నుండి భూమికి దిగి వచ్చిందా అన్నంత పరమ పవిత్రంగా ఉంది. ఇంత అద్భుతమైన అనుభూతిని మన అందరికీ కలగజేస్తున్నటువంటి ఎన్టీవీ యజమానులు, ఈనాటి ఈ కార్యక్రమానికి సూత్రధారి అయిన చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి 50 మంది సిబ్బందికి నా హృదయపూర్వక శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్ననాటి నుంచి కూడా ఈ కార్తీక మాస తోటి ఒక పవిత్ర బంధం, ఒక భక్తి భావం పెనవేసుకుని ఉంది. కాబట్టి ఈ రోజున ఇక్కడ రావటం అన్నది నాకు ఒక రకమైనటువంటి అనుభూతిని, దివ్యానుభూతిని లోనయ్యేలా చేస్తుంది. इस अद्भुत विश्व में, ब्रह्मांड में एक भारतवर्ष, एक ऐसा देश, ऐसा राष्ट्र, ऐसी भूमि जहाँ पर वो स्वयं परमात्मा अपने अनुभव को प्राप्त कराता है, ऐसा ही ये दृश्य यहाँ उपस्थित हो रहा है। भगवान शिव जिनको एक दीपक दिखाने से भी वो प्रसन्न होते हैं, एक बिल्ली पत्र चढ़ाने से भी वो प्रसन्न होते हैं, और अगर उनको अनेक दीपों के द्वारा अगर उनको प्रसन्न किया जाए, केवल दीप लगाने वाले पर नहीं, दर्शन करने वाले पर भी वो प्रसन्न होते हैं। विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। మనము దకారత్రయముగా దయతోనూ దానముతోనూ దమ్మిత అనగా ఇంద్రియ నిగ్రహముతో మన జీవితాన్ని సాగించుకున్నప్పుడు ఆ భగవంతుడి దృష్టిలో మనం పడతాము. ఆ దివ్యమైన జ్ఞాన ప్రకాశ జ్యోతి యొక్క వైభవాన్ని మనం మరొక్కసారి మనలోకి ప్రవేశించి మనలో ఉన్న ఆత్మ చైతన్యానికి ఉద్దీపన కలిగి అది మహోన్నతంగా మారి షట్చక్ర భేదన జరిగి సహస్రములో ఉన్న పరమేశ్వరుని చేరుకునే అద్భుత ఘట్టానికి ఇది నాంది ప్రస్తావన.
శంభో